జై శ్రీమన్నారాయణ. మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోందని ప్రకృతి ముందే సంకేతాలు ఇస్తుందట. కానీ 90% మంది వాటిని గుర్తించలేకపోవడం చేత అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంకేతాలు ఏమిటి? అవన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. భక్తులారా, అదృష్టం అనేది కొందరికే దక్కుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ మన పురాణాలు, శకున శాస్త్రం, జ్యోతిష్య గ్రంథాలు కొన్ని ఆసక్తికరమైనటువంటి సంకేతాలను ప్రస్తావిస్తాయి. కొన్ని సంకేతాలు కనిపిస్తే త్వరలోనే ధనలాభము, శుభవార్తలు, విజయాలు, సంపద మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పెద్దలు, శకున శాస్త్రం చెబుతోంది. మరి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంకేతాలు ఏమిటో ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయం లేవగానే కొబ్బరికాయ కనిపిస్తే లేదా తెల్లటి పక్షి దర్శనం ఇచ్చినా కూడా అనుకోని మార్గంలో ధనలాభం కలుగుతుందని ఇది సూచన. మీ ఇంటి ఆవరణలో ఆవు ప్రశాంతంగా గడ్డి మేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తరమకండి. లక్ష్మీ స్వరూపము గోమాత, లక్ష్మీ కటాక్షానికి సంకేతం అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ గోవును తరమకండి. ఇక కలలో తెల్లటి లేదా బంగారు రంగు పాము కనిపిస్తే త్వరలోనే ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని భావన చేయండి. ముఖ్యమైనటువంటి పనికి బయలుదేరినప్పుడు కోతి, కుక్క, పక్షి లేదా పాము వంటి కుడివైపు మీకు దర్శనమిస్తే కనుక విజయం, మీరు పోయేటువంటి మీ ఏ పనికి అయితే పోతున్నారో ఆ పని తప్పకుండా విజయం అవుతుందని శకున శాస్త్రం చెబుతుంది. ఇక కలలో పచ్చని ప్రకృతి, ప్రవహించే నీరు కనిపించినా అది సంపద అభివృద్ధికి, కొత్త అవకాశాలకు వస్తాయని సంకేతంగా భావించవచ్చు. ఉదయం నిద్ర లేవగానే వెంటనే పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులు కనిపించినా కూడా ఇది శుభ సూచనం, ధనయోగం దగ్గరలో ఉందని నమ్మవచ్చు. శంఖధ్వని, గుడి గంటలు లేదా భజన శబ్దంతో మేల్కొంటే గనక అదృష్టం పడుతుందని భావించవచ్చు. సింధూరం ధరించినటువంటి సుమంగళి మహిళ ఎదురైతే లక్ష్మీ స్వరూపంగా భావించి శుభవార్తలు, ఆర్థిక లాభాలు సంకేతం అని చెప్పేసి నమ్మవచ్చు. పక్షి రెట్ట మీద పడితే మనం సాధారణంగా ఇబ్బంది పడతాం. కానీ కొన్ని సాంప్రదాయ ప్రకారం ఇది అనుకోని అదృష్టాన్ని సూచనగా ఆ నమ్మకం విశ్వసిస్తూ ఉంటారు. ఆకాశంలో ఉల్కలు పడినప్పుడు మనం మనసులో ఆ కోరుకున్నటువంటి కోరిక త్వరగా తీరుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా సాలెడు పురుగులో అంటే సాలెడు గూడులో మీ పేరు అక్షరం గనక కనిపించిందా అది తప్పకుండా మీ వ్యాపారం గాని, మీ ఒకటువంటి ఉద్యోగంలో గాని మంచి లాభాలు గడిస్తానని సంకేతం. ఆగండి, ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి 5 సంకేతాలు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండవచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అనుకోకుండా బట్టలు రివర్స్ వేసుకున్నారా? చాలా మంది దాన్ని తప్పుగా భావిస్తారు. కానీ కొన్ని జానపద నమ్మకాల ప్రకారం ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. రోడ్డు మీద కాయిన్ గాని లేదా గుర్రపు నాడ గాని దొరికిందా దాన్ని శుభప్రదంగా భావించి శుభ్రపరిస్తే శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. కుక్కలు మీ ఇంటి దగ్గర ఆశ్రయం కోసం వెతుకుతున్నాయా? ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని, రక్షణకు సూచనగా భావించవచ్చు. వర్షాకాలంలో కప్పలు ఇంట్లోకి వచ్చినా, వర్షం పడుతూనే సూర్యుడు కనిపించినా అదృష్టంగా భావిస్తారు. ఇది అత్యంత అరుదైనటువంటి శుభ సూచకంగా భావించవచ్చు. భక్తులారా, ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంకేతాలన్నీ సాంప్రదాయ నమ్మకాలకు ఆధారంగా చెప్పబడేది. నిజమైన అదృష్టం అనేది భగవంతునికి అనుగ్రహము, మంచి ఆలోచన, సత్కర్మలు మరియు కృషితో మాత్రమే ఫలిస్తాయని గుర్తుంచుకోండి. ఈ రోజు చెప్పినటువంటి ఈ సంకేతాల్లో మీరు ఎప్పుడైనా ఏదైనా ఎదురైందా? కామెంట్ లో జై శ్రీమన్నారాయణ టైప్ చేసి మీ అనుభవాన్ని కూడా పంచుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, ధార్మిక విశేషాల కోసం మన శ్రీవారదాసులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ. ఆ ఇవ్వటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ కుటుంబం అందరిపైన ఉండవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీవారదాసుడు. జై శ్రీమన్నారాయణ.